ఓం వసుదేవసుతం దేవం కంసచామూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. వందే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేవ్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిభ్రాంతకాయ త్రికాగ్నికారాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శివాయ శ్రీమన్మహాదేవాయ నమ. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ. మనకి మహాభారత యుద్ధంలో మనకు వచ్చినటువంటి పాత్రలను కనుక తీసుకుంటే వీళ్ళంతా కూడా 12 రాసులకి చెందినటువంటి వాడు. అలాగే ఈ 27 నక్షత్రాల్లో వీళ్ళందరూ కూడా పుట్టడం, అలాగే మనం కూడా ఆ 27 నక్షత్రాలనే పుడతాం అనుకునేదా సరే సరే. సో ఆ బైఫర్కేషన్ అనేటటువంటి దశ అగ్రిగేట్ చేసి పెట్టారు. వీళ్ళు ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు, ఈ పాదాల్లో పుట్టినటువంటి వాళ్ళు, అలాగే ఈ రాసుల్లో పుట్టినటువంటి వాళ్ళు. దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది మీరు ఏ రాశి వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టారో ఆ లక్షణాలను బట్టి. అందువల్లనే ఈ మైథాలజీలో, హిందూ మైథాలజీలో మన మహాభారత ఎపిక్లో మనకి ఉన్నటువంటి పాత్రలను కనుక వాళ్ళు ఏర్కొనేటటువంటి విధానాన్ని బట్టి కౌరవ పార్టీలో ఉండాలా, పాండవుల పార్టీలో ఉండాలా, అట్లా దాన్ని బట్టి మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశిని మీరు చక్కగా అంచనా వేసుకొని ముందుకెళ్ళచ్చు. ముందుగా మనకి మహాభారత యుద్ధం మనం చూసాం, కురుక్షేత్ర మహాయుద్ధం. దీంట్లో దుర్యోధనుడు మనం తీసుకున్నాం. అతని యొక్క ఆర్మీ ఎంత ఉందంటే అతని సైన్యం 11 అక్షౌహిణుల సైన్యం అన్నమాట. సో ఇది చాలా మ్యాసివ్ అన్నమాట. ఇది మామూలుగా ఉండదు. అండ్ ఈ యొక్క బ్యాటిల్ డివిజన్ లో పాండవులకి 7 అక్షౌహిణుల సైన్యం ఉంది. మరి కౌరవులకి మనం దుర్యోధనుడి దగ్గరికి వచ్చేసరికి ఇతనికి ఎంతమంది అంటే 100 మంది సోదరులు. మొత్తం కౌరవులు 101 మంది. ఆ 101 మందిలో ఒకడు యుయుత్సవ అనేటటువంటి ఆయన పాండవుల పక్షానికి వెళ్ళిపోతాడు. ఇక మిగతా 100 దుస్సాహసులు, మిగతా తమ్ముళ్ళంతా కూడా దుర్యోధనుడితోనే ఉంటారు. సో ఈ విధంగా ఆయన భీష్మ పితామహుడు ముఖ్యంగా మనం తీసుకున్నప్పుడు ఈయన గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి మరి ఆయన ఏం చేశాడంటే లాయల్టీ అవనండి, ప్రేమ అవనండి, ఆ యొక్క హస్తినాపురం మీద ఉన్నటువంటి ఈ యొక్క ప్రేమతో ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క కౌరవుల మీదే కౌరవ పార్టీలోనే ఉండడం జరిగింది. కాబట్టి భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ఆ తర్వాత శల్యుడు, అలాగే వీళ్ళందరూ కూడా మనకి కౌరవ పక్షాన యుద్ధం చేశారు. అలాగే ట్రస్టెడ్ అడ్వైజర్స్ అండ్ ఈ రిలేటివ్స్ మనం తీసుకున్నప్పుడు శకుని, దుర్యోధనుని యొక్క మామ, అలాగే దుస్సాహసుడు మనకు తెలిసిందే. భాగదత్తుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏంటంటే ప్రాగ్జ్యోతిష్పురం అంటే ఇప్పుడు ఉన్నటువంటి అస్సాం, మనం కామాఖ్య టెంపుల్ అంటాం కదా, అక్కడ ఆ దేశానికి రాజు అనమాట. మోడర్న్ డే అస్సాం చెందినటువంటి వాడు. సో ఈ డివాస్టేటింగ్ ఎలిఫెంట్ డివిజన్ ఆయన చేశాడు. అలాగే జయద్రథుడు, సింధు రాజ్యం, ఆ తర్వాత దుర్యోధనుడి యొక్క ప్రధానంగా అన్నమాట అతను భావం. అలాగే కృతవర్మ, వీళ్ళందరూ కూడా నారాయణీ సేనని తీసుకొచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ తనతో సమానమైనటువంటి నారాయణీ సేన కొన్ని కోట్ల మంది ఉంటారు. మరి వాళ్ళని ఒకవైపు నేను ఒక్కడనే కూర్చుంటాను, నేనేమి యుద్ధం చేయను, సామాన్యంగా మామూలు కూర్చుంటాను అన్నాడు. సో ఈ నారాయణి సేనను కూడా వీళ్ళకి అందరికి కూడా ఈ కృతవర్మ తీసుకొచ్చాడు. యాదవ జనరల్ అనమాట. ఆయన వెరీ పవర్ఫుల్ ఆర్మీ అది. సో అలాగే భూరిశ్రవుడు, ఇతను మొత్తము చాలా డీప్ గా ఈ యొక్క స్కిల్డ్ ప్రిన్స్ అనమాట ఇతను. మరి అటువంటి ఆయన ఈ యొక్క పాండవులతో ఎప్పుడు కూడా లింగరింగ్ రైవల్రీ ఉండేది. అందువలన అతను చేయడము ఇవంతా కూడా జరిగిందనమాట.
సో ఈ 101 మందిలో మనకి యూత్స్ మనం చెప్పాం కదా, అతను హాఫ్ బ్రదర్ అన్నమాట కౌరవులకి. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి యొక్క వేశ్య హ్యాండ్ మైడ్ అని ఉంటుంది. మైడ్, ఆమె పేరు సుఖధ. ఆమెకి ధృతరాష్ట్రుడికి పుట్టాడు. ఆ, దుర్యోధనుడు గాంధారి కడుపులో ఉన్నప్పుడు ఎంతకాలానికి, ఎవరైనా ఒక 9 నెలలు ఉంటారు, ఎంతకాలానికి రాడనమాట కడుపులో నుంచి. ఎందుకంటే అతను కలి, పుట్టబోయేటటువంటి వాడు కలి అవుతాడు, మేనిఫెస్టేషన్ ఆఫ్ కలి. కాబట్టి ఎక్కువ టైము ఉండేసరికి ఈయన ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఆ, ఆ, ధృతరాష్ట్రుడు ఏమైనా సరే నాకు ఇల్లీగల్ హెయిర్ కావాలి, నాకు సంతానం కావాలా అని చెప్పేసి వెళ్ళి మేడ్తో కలుస్తాడు అనమాట, సంగమిస్తాడు. అక్కడి నుంచి పుట్టిందే యుయుత్సుడు. తర్వాత కీచకుడు కూడా మనకి ఈ యొక్క దుర్యోధనుడి పార్టీలో ఉండడం జరిగింది. ఆ విధంగా గాంధారి, ధృతరాష్ట్రుడు, వీళ్ళందరూ, విదురుడు. ఈ విదురుడు మనకి బయలాజికల్ సన్ అనమాట వ్యాస మహర్షికి. తర్వాత అంబిక అనేటటువంటి క్వీన్ కి, ఆ ఆమె ఆమె మెయిడెన్, హడ్ మెయిడెన్ టు ద క్వీన్ అంబిక. ఆమె ఆమె పేరేంటి, పరిశ్రమ. అంటే దాసికి వ్యాసుల వారికి పుట్టినటువంటి వాడు ఈ యొక్క విదురుడు అనమాట. ఆయన తర్వాత వీళ్ళంతా కూడా ఇవి పాత్రలు. ఇకపోతే మనకి వచ్చేసరికి పాండవుల్లో మనకు తెలుసు అభిమన్యుడు. కాబట్టి ఉప పాండవులు ఉన్నారు మనకి, ద్రౌపదికి పుట్టినటువంటి వాళ్ళు. అండ్ ఈ అత్యంత దురదృష్టవంతురాలైనటువంటి గాంధారి ఏంటంటే, కెటాస్ట్రోఫిక్ లాస్ జరిగింది ఆమెకి. 100 మంది కుమారులు మరణించడం అన్నమాట. అలాగే అర్జునుడు, అభిమన్యుడు, పాండవులు, యుధిష్ఠరుడు, తర్వాత ధర్మరాజు మనకు తెలిసిందే, యుధిష్ఠరుడు అంటాం ఆయన్ని, భీముడు, నకులుడు, తర్వాత సహదేవుడు, అర్జునుడు, వీళ్ళంతా కూడా పాండవులు. మరి వీళ్ళకి సహాయం చేస్తూ మనకి చాలా మంది, మరి ఈ యొక్క దుష్టధ్యుమ్నుడు, ద్రుపద మహారాజు యొక్క కుమారుడు దుష్టధ్యుమ్నుడు, కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ అన్నమాట ఆయన మొత్తం పాండవ ఆర్మీ కూడా. అలాగే భీముల కుమారుడైనటువంటి ఘటోత్కచుడు, సాత్యకి, ద్రుపద మహారాజు, విరాట్ మహారాజు, యుయుత్సుడు, వీళ్ళంతా కూడా పాండవుల వైపు పోరాడారు అనమాట. సో ఈ యొక్క పోరాటంలో ధర్మము అనేటటువంటిది గెలవాలి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిశ్చయం. అంటే అసలు దుర్యోధనుడి యొక్క జననం ఎందుకు జరిగిందండి అంటే, దుర్యోధనుడు సెంట్రల్ యాంటాగనిస్ట్ అనమాట ఆయన. అలాగే ఆ ఫేస్ ఆఫ్ అధర్మాకి, అన్రైటియస్నెస్ కి అతను మారుతుంది. ఈయన దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటంటే జలస్నెస్ బాగా ఎక్కువ, ఫ్యూయల్డ్ బై అన్చెక్డ్ జలస్నెస్. అంటే చాలా జలస్నెస్, గ్రీడ్, దురాశ అనమాట. అండ్ ఈగో ఎక్కువ. అండ్ కాన్స్టెంట్ గా ఈ యొక్క పాండవుల్ని చంపాలి అనేటటువంటి అసాసినేషన్ అటెంప్ట్స్ చేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్ గా. సో అలాగే ఈ యొక్క కాంప్రమైజ్ అవరని ఆయన సంధి అని అంటే, ఈ రిఫ్యూజ్ టు కాంప్రమైజ్ అనమాట అతను. ఆ విధంగా అల్టిమేట్ గా ఏమైంది, డివాస్టింగ్ కురుక్షేత్ర వారిని తీసుకురావడము ఇతని యొక్క ఉద్దేశం అల్టిమేట్ గా. సో ఇతను ఎందువలన అలా చేస్తాడు అని అంటే, ఈ యొక్క ఆ శ్రీకృష్ణ పరమాత్మ మరి ఈ యొక్క ఆయన మీదకి జరాసంధుడు, మరి కంసుడిని చంపాడు కదా, కంసుడు ఆ ఆయన అల్లుడు అనమాట, జరాసంధుడి అల్లుడు. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ మీద 17 సార్లు బలరాముడి మీదకి వచ్చినప్పుడు కృష్ణుడు కావాలని మొత్తం ఆ సైన్యాన్ని అంతటిని చంపేసి జరాసంధుని మాత్రం కావాలని వదిలేశాడు. ఆయన ప్లాన్ ఏంటంటే, మొత్తము ఎవరెవరైతే రాక్షసులు ఇంకా ఉన్నారో, ఈ ఈవిల్ మైండెడ్ వాళ్ళందరినీ తీసుకొస్తాడు వీడి సైన్యం కింద. అప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ తుదముట్టిద్దాం. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్లాన్. అందువల్ల మా మధుర మీదకి 17 సార్లు వచ్చినప్పటికీ కూడా జరాసంధుడిని 5 నిమిషాల్లో చంపవచ్చు ఆయన, కానీ చంపకుండా వదిలేసేటంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లక్షణం, ఆ ఉద్దేశం అది. ఆ తర్వాత అతనికి తెలుసు కృష్ణుడికి ఈ యొక్క భీముడి చేతిలోనే జరాసంధుడి యొక్క మరణం ఉంది. కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క యుద్ధాలు అనేటటువంటివి జరిగింది. అలాగే మనకి దుర్యోధనుడిని మనం ఎలా చేస్తాము అంటే, అతను ఎర్త్లీ ఇన్కర్నేషన్ ఆఫ్ కలి అనమాట, భూమి మీద పుట్టినటువంటి వాడు ఏంటి, కలి పురుషుడు. కాబట్టి
ఈ పర్సానిఫికేషన్ ఆఫ్ ది కలియుగ, కలియుగానికి మారిపోయిన అతను, మారు రూపం. అంటే ఇక్కడ ఏంటంటే ఏజ్ ఆఫ్ డార్క్నెస్ అండ్ వైజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ అజ్ఞానము ఎక్కువగా ఉంటుంది అనమాట. కలియుగంలో ఎవరు చెప్పిన మాట వినరు, ఎవరి మాట ఎవరు వినరు. సో రాదర్ దాన్ ట్రెడిషనల్ గా జీటీ కింద పుట్టకుండా ఆయన ఏం చేశాడు, హి వాస్ బార్న్ ఫ్రమ్ పోర్షన్ ఆఫ్ ద డార్క్ నుంచి పుట్టి, డార్క్ ఎంటిటీ నుంచి పుట్టి ఈ యొక్క డిస్ట్రక్షన్ చేయాలి. ఓల్డ్ ఆర్డర్ ని, పాత తరాన్ని అంతటిని కూడా డిస్ట్రక్షన్ చేసి ఎర్త్ ని క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసి ఈ కురుక్షేత్ర వార్ ద్వారా క్లీన్ చేసి ముందుకి మళ్ళీ కలియుగానికి తీసుకెళ్లి మళ్ళీ కృతయుగానికి అలా నడపడం కోసం కలిపి ఉంటాడు. సో ఈ విధంగా మనకి ఇన్ని పాత్రలలో మన యొక్క రాష్ట్రాలంతా కూడా 12 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 12 రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క క్వాలిటీస్ ని మనం చూసుకున్నప్పుడు ఎవరికి ఏ పాత్రకి ఇష్టం. కొంతమందికి కర్ణుడు ఇష్టం, కర్ణుడు యుద్ధం చేశాడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు ఇదంతా చేశారు. ఇంకా మరి కర్ణుడి మీద చాలా సింపతి ఉంటుంది. సో కర్ణుడు చనిపోయినప్పుడు చాలా మంది దేవుళ్ళు ఏడ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరెవరంటే సూర్య భగవానుడి కుమారుడు, బయలాజికల్ ఫాదర్ కర్ణుడికి, ఆయన ఏడుస్తాడు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏడుస్తాడు అనమాట. అంటే అతని లాయల్టీకి, కరేజ్కి, బ్రావరీకి మళ్ళీ అటువంటి వాడు దొరకడు తను కర్ణుడు అనేటటువంటి ఉద్దేశంతో. అలాగే సాల్వ పర్వంలో, శల్యపర్వంలో ఏమని చెప్పబడిందంటే శ్రీకృష్ణ పరమాత్మను అర్జున్ వారు ఇద్దరు కలిసి పార్టీ చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు కర్ణుడు చనిపోయినప్పుడు. ఈ విధంగా కాంట్రవర్సీ కూడా కన్వర్స్ గా చెప్తారు. అయితే ఈ రకంగా మనకి ఈ పాత్రలను బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఇప్పుడు మనం మీ పాత్రలు దేనికి రిలేట్ అయినా చూసుకొని మనం ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఇప్పుడు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఒక్కొక్క రాశి వారిగా మనం చూద్దాం. అలాగే ఇప్పుడు ఎవరికైతే ఏ పాత్ర అంటే ఇష్టం ఉంటుందో ఆ పాత్రకి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళది ఆ రాశికి సంబంధించినటువంటి వారు, లేదా ఆ యొక్క పాత్ర. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు, రోహిణి నక్షత్రంలో పుట్టాడు, వృషభ రాశి. నేను కూడా మరి రోహిణి నక్షత్రంలో పుట్టాను, నేను వృషభ రాశి రాదు. అందువల్ల సాధారణంగా కృష్ణుడు అంటే నాకు భక్తి ఎక్కువ, ప్రేమ ఎక్కువ. అలాగే అర్జునుడు వారి నారాయణ మహర్షులు కాబట్టి అర్జునుడు అంటే ఇష్టం నాకు. కర్ణుడు ఎవరికి హాని చేయకపోయినప్పటికీ కూడా ఎంత లాయల్ గా ఉన్నా, ఎంత బ్రేవరీ ఇదంతా ఉన్నా కూడా మనకి ఇష్టం ఉంది. అలాగే మీరు కూడా మీ యొక్క రాశి వారికి మీకు ఈ పాత్రలు నేను చెప్పాను కదా, ఆ పాత్రని బట్టి మీరు ఒక్కొక్కటే అన్వయించుకోవచ్చు. ఆ రాశిని చూసుకోండి ఒక్కొక్కటి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క రాశి వారిగా మనం చూద్దాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో మనకి ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి వాడు అంతా కూడా రాజ్యస్థితిగతుడై ఉన్నాడు. జూలై 7 తర్వాత రాజ్యస్థానంలోకి వెళ్ళినటువంటి ఈ కన్యా రాష్ట్రాధిపతి మీకు లాభాలను చేకూరుస్తాడు. అలాగే జూలై 24వ తేదీకి వక్రిస్తాడు. దీనివల్ల చక్కగా మీకు డెవలప్మెంట్ అనేటటువంటిది అధికంగా మీకు కనబడుతుంది. అలాగే లాభంలో ఉన్నటువంటి గురుగ్రహం, అలాగే జూలై 16 తర్వాత రవి మనకి లాభస్థానంలోకి వచ్చాడు. దానివల్ల మీకు బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం నుంచి అన్ని లాభాలు మీకు జరుగుతాయన్నమాట. సబ్సిడీలు అన్నీ కూడా మీకు రావడము, ఇలాంటివన్నీ కూడా. మీ తండ్రి గారికి ఇంతవరకు అనారోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితి, అటువంటిది వాళ్ళంతా కూడా ఆరోగ్యపరంగా కొంచెం మెరుగుపడటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం మీకు శత్రువులపై ఆధిపత్యాన్ని చూపిస్తుంది. విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలను పెంచుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య శని వక్రించి ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు ఇవన్నీ కూడా, అలాగే ఇరిగింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళతో కూడా వాగ్వివాదాలు ఇవన్నీ కూడా వితండవాదాలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ రాశివారు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధించుకుంటూ, గతంలో మీరందరూ కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరిగి కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా కేసులు కాంప్రమైజ్ అయ్యి, లేదా
విత్‌డ్రాల్ చేసుకొని బ్రహ్మాండంగా మీరు వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి డిసెంబర్ 5, 2026 సంవత్సరం తర్వాత మనకి చక్కగా ఈ రాశి వారికి విదేశ ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలున్నాయి. అలాగే కేతువు మనకిప్పుడు వ్యయస్థితిగతుడై ఉన్నాడు. జూలై 4, 2026 సంవత్సరం తర్వాత మనకి శుక్రుడు సింహరాశిలో మరి ఉన్న కారణంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు, ఇవన్నీ కూడా కొనడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ ఈ దీంట్లో మనకి ద్రుపద మహారాజు, విరాట్ మహారాజు వారు ఈ యొక్క రాశుల్లో పుట్టడం అనేటటువంటిది జరిగింది. ఆ లక్షణాలను కలిగి మీరు ఉంటారనమాట. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి ఈ యొక్క కన్యా రాశి వారికి అంటే, రాహువు కంటే కూడా శని కొంచెం బాగుండలేదు కాబట్టి, అలాగే శుక్రుడు బాగుండలేదు కాబట్టి ఏం చేయాలంటే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుందన్నమాట. అలాగే చక్కగా ఈ యొక్క మేడి చెట్టుని మీ ఇంట్లో పూజ చేసుకోండి. ఆ మేడి చెట్టు మొదల్లో మీకు చక్కగా ఈ యొక్క లక్ష్మీదేవి, అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వారు 64 యోగిని గణాలు ఉంటారు. ఈ రకంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.